ఇప్పుడైతే భోజనం అయితే చేసేస్తున్నానండి. అరటి పువ్వు కూర వేసుకుని చాలా బాగా కనిపిస్తుంది చూడండి. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఈరోజు అయితే అరటి పువ్వు కూర వండుదాం అనుకుంటున్నానండి. మా ఇంటి వెనకాల అరటి తోట అయితే ఉంది. వెనకాల తోటలోకి అయితే వచ్చాము. మొత్తం అరటి తోట అరటి పువ్వు కోసుకుందామని ఇప్పుడైతే కోస్తాను. పల్లెటూరులో పుట్టడం చాలా అదృష్టం అండి. కొన్ని మనకి ఫ్రీగా అయితే వచ్చేస్తాయి, కొన్ని అవసరం లేదు, న్యాచురల్గా మనకైతే వచ్చేస్తాయి. కొబ్బరికాయలు కానీ కొబ్బరి పువ్వులు కానీ ఏదైనా సరే కొన్ని అయితే మనకి మంచిగా ఉంటాయి. ఏదైనా గొమ్ము తెచ్చుకోవాలన్నా దగ్గరలోనే ఉంటాయి, మన చుట్టుపక్కలనే ఉంటాయి. కాయగూరలు కానీ ఇప్పుడైతే అరటిపోయి అయితే కోసేస్తాను, చూపిస్తాను, చూసేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా నుంచే సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా అయితే కొట్టేసానండి, ఇంకా ఉన్నాయి, కొట్టాను, మళ్ళీ చూపిస్తాను, వచ్చేయండి. ఇవన్నీ అరటి మొక్కలండి. మొత్తం చాలా బాగుంది కదా వాతావరణం. నా వీడియోస్ ఫాలో అవ్వండి, చాలా న్యాచురల్గా ఉంటాయి. ఇంకో చెట్టు కాడికి అయితే వచ్చేసామండి కోయడానికి. ఇంకోండి 2 అయితే కోసేసాము. ఇంకో 2 కాస్తే కూరకైతే వండేసుకుందాము. కోసేసామండి అరటి పువ్వులు అయితే. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోయి ఇవి అయితే ఒలిచేసుకుని కూర వండేసుకుందాం, చూపిస్తాను, చూసేయండి. ఇంటికైతే వచ్చేసామండి. ఇప్పుడైతే చేసుకుందాము. దీంట్లో అయితే నేను పెసరపప్పు వేస్తానండి. 1 గంట ముందు అయితే పెసరపప్పు నానబెట్టుకోవాలి. ఇప్పుడైతే నానబెట్టేసుకుందాము నీళ్ళు వేసి. నానితే చాలా బాగుంటుంది కూర. అయితే చాలా సార్లు వండుకున్నామండి. మా స్టైల్లో మేము ఎలా వండుకున్నామో మీకైతే చూపిస్తాను. ఇప్పుడైతేని ఇవి అయితే చేసుకుందాము. దీంట్లో ఈ కాడైతే తీసేసుకోవాలండి. ఇవి ఉంటాయి కదా, ఇవి అయితే తీసేసుకోవాలి కాడ. ఇలా అయితే మొత్తం అయితే ఒలిచేసుకుందాము ఈ 3 కూడా. మళ్ళీ అయితే మీకు అయితే చూపిస్తాను కొద్దిగా ఒలిచేసాక. ఇలా అయితే మొత్తం పుడికేసుకున్నామండి. దీంట్లో అన్నీ తీసేసుకున్నాము. దీంట్లో అంటే 2 తీసుకోవాలండి. ఇలాగా ఇది ఒకటి ఉంటుందండి కాడ, ఇలాంటిది ఒకటి తీసుకుంటే వగరంతా పోతుంది. అవి ఉంటే మాత్రం వగరు కింద ఉంటుంది కూర, అసలు టేస్ట్ ఉండదు. ఇలా అయితే పుడికేసుకున్నాం కదా. ఇప్పుడైతే కట్ చేసేసుకుని పసుపు నీళ్ళు అయితే వేసుకుందామండి. పసుపు నీళ్ళు అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే కట్ చేసేస్తాను, చూపిస్తాను, చూసేయండి. ఇలాగా చిన్నగా మొత్తం కట్ చేసేసుకోవాలండి. ఇలా పసుపు నీళ్ళు వేసేసుకుందాము. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, లైక్ చేసేయండి. మొత్తం ఇలాగైతే కోసేసానండి. మొత్తం కూడా పసుపు నీళ్ళు అయితే వేసేసుకున్నాను. బాగా కడిగేసుకుందాము, జిగురంతా పోతుంది. నలుపంతా కూడా పోతుందండి ఇలా వేసుకుంటేనే. చాలా బాగుంటుందండి కూర. పెసరపప్పు వేసి వండుకున్నాను కదా, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మేము ఎప్పుడు కూడా వండుకుంటాము, చాలా బాగుంటుంది. మీకైతే మా స్టైల్లో ఇప్పుడు చూపిస్తాను. పల్లెటూరులో ఉండి వాళ్ళకి అన్నీ దొరుకుతాయి కదండి. ఇలా అయితే కడిగేసుకుంటున్నాను. నా మిగతా ఏమన్నా వీడియోస్ చూడాలంటే చూసేయండి నా ఛానల్లో, లేకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతి వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసేయండి.
మా పల్లెటూరు న్యాచురల్గా ఉంటాయండి. వీడియోస్ అన్నీ కూడా బాగుంటాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి మా పల్లెటూరు, మీ పల్లెటూరు అమ్మాయిని కూడా. ఇంకోండి ఇలాగైతే కడిగేసుకున్నాను కదా, ఇంకోసారి అయితే నీటిలో వేసి కడిగేసుకుంటాను. ఇప్పుడైతే వండేసుకుందాం, చూపిస్తాను, చూసేయండి. కూర అయితే వండేసుకోవచ్చండి. అలాగైతే కోసేసానండి అరటి పువ్వు అయితేని. ఇప్పుడైతే తాలింపు సరుకులు తీసుకున్నాను. మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, పెసరపప్పు అయితే 2-3 సార్లు కడిగేసుకుని నానబెట్టుకున్నానండి. చాలా బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడైతే తాలింపులు వేసేసుకుందాము. నేను మళ్ళీ వాయిస్ వేస్తున్నానండి. పక్కన అయితే క్రిస్టియన్స్ పాటలు వస్తున్నాయి, డిస్టర్బెన్స్గా ఉందని మళ్ళీ వాయిస్ అయితే వేస్తున్నాను. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసేసుకుందామండి. చాలా బాగుందండి కూర అయితేని. ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. చాలా పెద్ద సౌండ్ కింద ఉంది, నా వాయిస్ వస్తుంది, మళ్ళీ ఆ పాట కూడా వస్తుందండి. క్రిస్టియన్స్ పాటలు వస్తున్నాయి. మళ్ళీ ఎందుకని డిస్టర్బ్గా ఉంటుందని ఎందుకని నేను వాయిస్ అయితే వేస్తున్నాను. ఇప్పుడైతే తాలింపు సరుకులు వేసేసుకుందామండి. ఆయిల్ అయితే కాగిపోయింది. కరివేపాకు వేసుకున్నానండి. కనుమ సరుకులు అయితే ఇప్పుడు వేసుకుంటున్నాను, పప్పు దినుసులు అయినని. బాగా వేగిపోయాక మళ్ళీ అయితే పెసరపప్పు వేసుకుంటానండి. వేగిపోవాలా అవన్నీ. ఇప్పుడైతే బాగా వేగిపోయింది. పెసరపప్పు అయితే వేసుకుందాము. పెసరపప్పు బాగా వేగాలండి. వేగితేనే కూర అనేది టేస్ట్ అనేది వస్తుందండి. పెసరపప్పు బాగా వేగిపోయాక అయితే అరటి పువ్వు అవి కోసుకున్నాం కదండి, అవి అయితే వేసుకుందాము. పెసరపప్పు అయితే చూపిస్తాను చూడండి. బాగా వేగిపోతుంది. ఈ బాగా వేగితేనే కదా కూర అనేది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మేమైతే చాలాసార్లు వండుకున్నాము. ఈసారి అయితే మీకైతే చూపిస్తామని ఈ వీడియో అయితే తీస్తున్నానండి. పెసరపప్పు అయితే బాగా వేగిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా ప్లీజ్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ ఇంకా ఛానల్లో ఉంటాయి, చూసేయండి. చాలా మంచి మంచి వీడియోస్ పల్లెటూరు వాతావరణంలో ఉండి చాలా బాగా నేచురల్ వీడియోస్ అన్నీ మన అన్నీని. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పెసరపప్పు అయితే బాగా వేగాలి. వేగితేనే కదండి టేస్ట్ అనేది వస్తుంది. బాగా వేగిపోయింది. ఇప్పుడైతే అరటి పువ్వు అయితే వేసుకుందామండి. అరటి పువ్వు వేసేసుకుందాము ఇప్పుడైతేని. ఇది కూడా బాగా వేగాలండి. ఇది కొంచెం వేగాకైతే మళ్ళీ కొద్దిగా నీ వాటర్ అయితే వేస్తాను. ఎక్కువ వేసినా కూడా కూర అనేది టేస్ట్ అయితే ఉండదండి. చాలా బాగా కనిపిస్తుంది చూడండి. చాలా టేస్ట్గా ఉంటుంది కూర అయితేని. ఇలా మాత్రం వండుకోండి, ఎదిరిపోద్ది కూర. అసలు వదిలిపెట్టరు, అంత బాగుంటుంది అరటి పువ్వు కూర అయితేని. మేము చాలాసార్లు తిన్నాం కాబట్టి మీకైతే చెప్తున్నాను నేను. ఇప్పుడైతే కొద్దిగా అయితే కారం వేసుకుందామండి దాంట్లోనే. కొద్దిగా మగ్గాకైతే వాటర్ అయితే వేసుకుందాము. చూడండి చాలా బాగా కనిపిస్తుంది. కొద్దిగా వాటర్ వేసామనుకోండి అరటి పువ్వు అవి ఉంటాయి కదా, కొద్దిగా మగ్గిపోతాయి. ఇంకా ఎంత ఎక్కువ వేసినా కూడా కూర అయితే టేస్ట్ రాదు. నీళ్ళు అయితే కొంచెం వేసుకోవాలి. చాలా బాగుంటుంది కూర అయితేని. దీంట్లో అయితే కొద్దిగా వేస్తున్నాను చూడండి. వాటర్ ఎన్నో వేసుకోకూడదు, అంత వేసుకుంటే ఆ వాటర్తోనే కూర అరటి పువ్వులు మగ్గిపోతాయండి చాలా బాగాని. ఎక్కువ వేసుకున్నా బాగోదు, టేస్ట్ మారిపోద్ది, ఇంకా వేరే టేస్ట్ అనేది వచ్చేస్తుంది. కూర అయితే ఉడికిపోయింది చూడండి. చాలా బాగా కనిపిస్తుంది చూడండి. మళ్ళీ కింద దించి మీకైతే చూపిస్తాను.
ఇంకొండి కూర అయితే ఉడికిపోయింది. చూడండి, చాలా బాగా కనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా. కొత్తగా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలు వస్తాయి. ఇంకొండి చాలా బాగా కనిపిస్తుంది చూడండి అరటి పువ్వు కూర. ఫుల్ వీడియో చూడండి ప్లీజ్. ఇప్పుడైతే భోజనం అయితే చేసేస్తున్నానండి. అరటి పువ్వు కూర వేసుకుని చాలా బాగా కనిపిస్తుంది చూడండి. చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. ఎప్పుడున్నా కూడా చాలా బాగుంటుంది కూర. కదిపోతుంది. సూపర్గా ఉందండి, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసేయండి. నిజంగా అరటి పువ్వు కూర చాలా బాగుంది. ఎవరు వదిలిపెట్టరు ఈ కూర వేసుకుని తింటేనే. మేము ఎప్పుడు తింటాం కదా, ఇలాగే ఉంటుంది కూర అయితేనే. ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా బాయ్ బాయ్.